హాయ్ ఫ్రెండ్స్, వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా 3 రోజుల పాటుగా ఇండియాస్ గ్రాండ్ కొండపల్లి టాయ్స్ ఫెస్ట్ ని కొండపల్లి గ్రామంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. మొదటి రోజున అంటే నిన్న 18న ఫస్ట్ హెరిటేజ్ వాక్ తో స్టార్ట్ చేసి కొండపల్లి కిల్లాని ట్రెక్కింగ్ చేశారు. తరువాత ముగ్గుల పోటీలను పెట్టి చేతి వృత్తుల ప్రదర్శనని ప్రదర్శించారు. సాయంత్రం కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కొడాలి లక్ష్మీ వైష్ణవి. డిఏవి పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేశాను. కొండపల్లి బొమ్మల పండుగ సందర్భంగా నేను ఒక కవిత వినిపిస్తాను. కొనికి చెక్కలో పుట్టే ప్రాణం, కళాకారుడి వేళల్లో దాగిన మంత్రం. చిన్న కోయముక్క చెక్కగా మొదలైన కథ చిలిపి నవ్వుగా మారే ప్రతి బొమ్మ. చూసిన క్షణమే చిరునవ్వు పూయించే, చేతిలో పట్టగానే బాల్యం మేల్కొల్పే కొండపల్లి బొమ్మల మాధుర్యం స్తప్నచార అనేక దండములు స్వామి, నా తప్పులు మన్నించి నా నేరములు కాసరక్షించి నన్ను కృతార్థం చేయి రాఘవ. నీకు రక్షించిన కారణం ఏమనగా ఏమని ఈ అన్నగారైనా వారిని తెగచ్చినట్లయితే సీతా మహాదేవి కావాలనుకుంటున్నాను. అభయం ఇచ్చి ఉన్నావు. ఇచ్చిన మాట తప్పి పట్టాభిషక్తుడవై మోహలాలసంబున కళకి దక్కనటువంటి గౌరవం మన కొండపల్లిలో, మన విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి సన్నిధిలో కొండపల్లిలో ఉన్నటువంటి ఈ వారసత్వ కళకు దక్కింది. 3 రోజులు అందరం కలిసి ఇక్కడ కలిసికట్టుగా పండుగ చేసుకోవడం. సో కీలుగుర్రాలు ప్రదర్శన చూసారా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉన్నాయి కీలుగుర్రాలు? చాలా బాగుంది.